సూపర్ హీరో లాంటి నాన్న హఠాత్తుగా మరణిస్తే ఎలాంటి వారికైనా అది గుండెకోతే. శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే అలాంటి గుండెకోతని ఎదుర్కొన్నాడు. మ్యాచ్ ముగిసిన మరుక్షణమే కోచ్ జయసూర్య అతడికి ఈ విషాద వార్తను తెలియజేశాడు. గుండెపోటుతో మీ నాన్న మరణించారని చెప్పాడు. ఆ వార్త వినగానే తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నంతా ఒక్కసారిగా కోల్పోయినట్లు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయాడు దునిత్. అతడి భుజం పైన చేయి వేసి ఓదార్స్తున్నప్పుడు కోచ్ జయసూర్య కళ్లల్లోనూ కన్నీటి సుడులు తిరిగాయి. ఆసియా కప్ టోర్నీలో తమకు అత్యంత కీలకమైన మ్యాచ్లో గెలిచిన శ్రీలంక సూపర్ 4 దశకు చేరుకున్న సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవాల్సిన తరుణంలో ఈ వార్త డ్రెస్సింగ్ రూమ్ను నిశ్శబ్దంగా మార్చేసింది. ఆటగాళ్లందరూ తమ సహచరుడు దునిత్కు అండగా నిలబడ్డారు. తండ్రి మరణం దునిత్కు వ్యక్తిగతంగా మామూలు లోటు కాదు. దునిత్ చిన్ననాటి నుంచే తన కుమారుణ్ణి జాతీయ జట్టుకు ఆడించాలని పరితపించాడు ఆ తండ్రి. అందుకు తగినట్లుగానే చేయాల్సినవన్నీ చేశాడు. కుమారుడికి క్రికెట్లో మంచి శిక్షణిప్పించి జాతీయ జట్టుకు ఎంపికయ్యేలా ప్రోత్సహించాడు. ఒక క్రికెటర్గా తనకు సాధ్యం కాని కలను కొడుకు రూపంలో తీర్చుకుని గర్వించాడు. 22 ఏళ్ల కుమారుడు ఆసియా కప్ లాంటి టోర్నీలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడంటే ఏ తండ్రికైనా గుండె ఎంత ఉప్పొంగుతుంది. కానీ ఆ తండ్రి గుండె మ్యాచ్ మధ్యలోనే ఆగిపోయింది. మ్యాచ్ మధ్యలోనే శ్రీలంక జట్టుకు కొలంబో నుంచి దునిత్ తండ్రి హఠాత్తుగా మరణించిన సమాచారం అందింది. అయితే ఇంట్లో మెడికల్ ఎమర్జెన్సీ ఉందని, సీరియస్ ఏమీ లేదని దునిత్కు జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడి తండ్రి మరణ వార్త గురించి చెప్పారు. దునిత్ వెల్లలాగే తండ్రి సురంగా కూడా ఒక క్రికెటరే. స్కూల్ లెవెల్ క్రికెట్ లో తాము పరస్పరం తలపడ్డామని శ్రీలంక మాజీ క్రికెటర్, కామెంటేటర్ రసెల్ అర్నాల్డ్ సోనీ స్పోర్ట్స్ ఛానల్లో మాట్లాడుతూ చెప్పారు. సురంగా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ కాలేజ్ కి కెప్టెన్ కాగా తాను సెయింట్ పీటర్స్ కు నాయకత్వం వహించానని చెప్పారు. ఈ వార్త నాకు చాలా బాధ కలిగించిందని, కాసేపటి కిందటే దునిత్కు ఈ విషయం తెలిసిందని, డ్రెస్సింగ్ రూమ్ అంతా నిశ్శబ్దంగా మారిపోయిందని, మిగతా క్రికెటర్లందరూ అతడికి బాసటగా నిలిచారని, ఇదే అనుబంధం మునుముందు కొనసాగాలని అర్నాల్డ్ పేర్కొన్నారు. దునిత్ తన తల్లిదండ్రులతో ఉన్న ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు అతనికి బాసటగా పోస్ట్ చేస్తున్నారు. దునిత్, సురంగా తండ్రి కొడుకులు అనే కంటే అన్నదమ్ములేమో ఫ్రెండ్స్ ఏమో అనుకునేలా కనిపిస్తారు. దునిత్ తండ్రి మరణ వార్త గురించి వినగానే ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ మొహమ్మద్ నబీ కూడా షాక్ అయ్యారు. తనకు ఆ వార్త గురించి చెప్పిన రిపోర్టర్ను అవునా ఎలా అంటూ షాకింగ్ రియాక్షన్ తో ప్రశ్నించారు. హార్ట్ అటాక్ తో అని ఆ రిపోర్టర్ చెప్పాడు. అబుదాబి వేదికగా జరిగిన ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ చివరి ఓవర్లో దునిత్ బౌలింగ్ లో నబీ 5 సిక్సర్లు కొట్టి విధ్వంసం సృష్టించాడు. ఆ బాధలో ఉన్న దునిత్ కు కాసేపటికే గుండె పగిలే వార్త అందింది. Wallalaga's father passed away. Father, Wallalaga's father passed away. By heart attack just after the match. No, just the mid-break of the match. Then the news coming, but after finishing the match, Sri Lanka team called him officially. Wallalaga's father passed away. Heart attack? Yeah, heart attack. He's young, just young. No. గతంలో భారత్ తో జరిగిన మ్యాచ్ లో దునిత్ 27 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి మంచి ప్రదర్శన చూపించాడు. శ్రీలంక జట్టులో శాశ్వత ఆటగాడిగా స్థానం నిలుపుకున్నాడు. బాల్ తోనే కాకుండా బ్యాట్ తోనూ రాణిస్తూ ఆల్ రౌండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 22 ఏళ్ల దునిత్ తన తండ్రి మరణ వార్తను తెలుసుకోగానే ఒక్కసారిగా కుంగిపోయాడు. శ్రీలంక క్రికెటర్లతో పాటు ఆఫ్ఘనిస్తాన్ ఆటగాడు మహమ్మద్ నబీ కూడా సంతాపం ప్రకటిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. మ్యాచ్ ముగిసిన గంట తర్వాత దునిత్ అబుదాబి ఎయిర్పోర్ట్ కు చేరుకొని కొలంబో ఫ్లైట్ ఎక్కాడు. నేటి ఉదయం కొలంబో చేరుకున్నాడు. యువ క్రికెటర్ దునిత్ వెల్లలాగే కుటుంబానికి ఈ విషాద సమయంలో మరింత ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం.